నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక మనం చూసుకుంటే శంకర్ గాడి రాసలీలలు ఒక్కటిగా బయటపడతా ఉన్నది. నిజంగా మరొక కట్టుకథకు తెరలేపిండు. ప్రజలను పిచ్చోళ్ళని చేసేందుకు నిజంగా నా పైన ప్రభుత్వం కుట్ర బండి కేసులు పెట్టించింది. నిజంగా ఆ కుట్రను ఛేదించి నేను జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన బెయిల్ మీద అనే విధంగా ఒక సెంటిమెంట్ను రాజేసే విధంగా మరొక కుట్రకు తెరలేపిండు. అంటే ప్రజలను పిచ్చోళ్ళని చేసే ఒక కథ అల్లడానికి సిద్ధమై మన కథను ఒక వినిపిస్తూ ఉన్నాడు. ఆ వివరాలు ఏంది, నిజంగా ఈ బయటపడ్డ శంకర్ గాడి రాసలీలలు ఏందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన టీఎంఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మిత్రులారా, దాదాపుగా 60 నుంచి 70% మెంబర్స్ అంటే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా, వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మన శంకర్ అన్న ఏమంటా ఉన్నాడు, అసలు శంకర్ అన్న ఏమంటా ఉన్నాడు, మరి ఏంది ఏం కథ అన్నది చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోన్ ఏదైనా ఒక ఫోను సౌండ్ పెట్టుకొని పడుకోవాలి కదా, అట్లయితే ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా అంటుండు అన్నయ్య. ఏదన్నా ఒక ఫోన్ సౌండ్ అట్ట పెట్టుకొని పడుకోవాలి కదా అంటుండు అన్నయ్య. తెలియదు. ఇప్పుడు నువ్వు రమ్మన్నా పోతావు, అద్దన్నా పోతావు. నువ్వు పోవడానికి సిద్ధమైన నువ్వు ఏ విధంగానే నువ్వు పోతావు శంకరి. రానా పోనా అని మాట్లాడుతున్నావు మళ్ళీ. పోతావు ఎట్లా నువ్వు ఎట్లయినా పోవడానికి సిద్ధమే. నువ్వు అట్లా రానా పోనా అంటే ఏం అడుగుదు. రేపు కాదు అన్న, ఇప్పుడు వచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు గట్లా. ఇక నువ్వు అద్దన్నా ఆగడు. ఇక ఉప్పల దగ్గర ఉన్నా, సర్లే వస్తున్నా, డోర్ తీసి పడుకో. ఇక మరి ఈ మాత్రం దానికి ఇక రానా పోనా ఏమైంది, ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోన్ ఒకటన్నా ఆన్ చేసి పెట్టుకోవాలి కదా, ఇవన్నీ ఏతులు ఎందుకు. సరే, ఇది ఇక ఈ పర్సనల్ విషయాలు ఇట్లా ఇట్లా గాలి తిరుగుడు తిరిగి అంత గాలిగాడ అయిపోయాడు, గట్ల ఇరుక్కపోయాడు. ఈ గాలి తిరుగుడే బంద్ అయ్యి శంకరి, నువ్వు ఏదో పెద్ద సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించినవను నీవైనా ప్రభుత్వం కేసు పెట్టలే. ఆ అమ్మాయి కేసు పెట్టింది. ఎవరైతే నువ్వు మోసం చేసినావో, నువ్వు పెళ్లి చేసుకుంటాను మోసం చేసి ఏ విధంగా ఆమెను ఒక ట్విట్టర్ హ్యాండిల్లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఆమె మీద ఎట్లా కామెంట్లో దాడికి దిగినవో, నువ్వు ఏ విధంగా దాడి చేసినావు అనేది ఆమె క్లియర్గా చెప్పింది. ఆమె ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి నీ మీద కేసు పెట్టేంత లొటపేసి ఏం లేదు. కానీ విషయం ఏంటంటే, నువ్వు చేసిన తప్పిదాలకు ప్రభుత్వం చేసింది. నేను ప్రజల నువ్వు ఎప్పుడైనా ఏ రోజైనా ప్రజల పక్షాన కొట్లాడినావా? ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని జోకడం తప్పితే నువ్వు జర్నలిస్ట్ అని పెట్టుకోకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని పెట్టుకో. నిన్ను ఎవడేమన్నాడు అట్లా పెట్టుకో, నిన్ను ఎవడేమన్నాడు. జర్నలిస్ట్ అని పెట్టుకునే బదులు బీఆర్ఎస్ కార్యకర్త శంకర్ అని పెట్టుకో. నువ్వు అందులో అభ్యంతరమే లేదు. ఎందుకంటే ఎవరి అభిమానం వాళ్ళది, నువ్వు అనాల్సిన అవసరం ఏమున్నది. ఇప్పుడు నువ్వు కంపల్సరిగా నువ్వు బీఆర్ఎస్కి ఎందుకు జోకుతున్నావు అని అనాల్సి అట్లా పెట్టుకుంటే ఎవడు అడగడు నేను. ఇక ఎక్కంచెలో ఎల్బీ నగర్ నుంచో బంజారా హిల్స్కు ఎక్కడికో మార్చినా అని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎంత సెంటిమెంట్ చేసినా కానీ ప్రజలకు నువ్వు బీఆర్ఎస్ పార్టీని వెనుకుండి నడిపిస్తున్నదని క్లియర్గా అర్థమైపోయింది అక్కడ. ఎందుకంటే నీకు వచ్చే రెవెన్యూకు నేను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈయనకి ఏ పార్టీ రెవెన్యూ వస్తుందా? ఈ వ్యూస్కు ఏ పార్టీ రెవెన్యూ వస్తుంది? ఈయన వ్యూస్కు ఏ ఛానల్ అయినా కానీ ఏ పార్టీ రెవెన్యూ వస్తుంది? కోట్లలో వస్తుందా రెవెన్యూ? ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు ఛానల్ అంటే, నిజంగా ఒక శాటిలైట్ ఛానల్ మెయింటైన్ చేసినట్టు. ఇదే అయితే 4,93,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒకసారి వ్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో 30 నిమిషాల కింద 60 వ్యూస్, 50 వ్యూస్, 94 వ్యూస్, 64 వ్యూస్, 94 వ్యూస్. ఇక గంట కింద ఇది 57 వ్యూస్, 560 ఈ వ్యూస్కి ఏ పాటు వస్తాయా? ఈ వ్యూస్కి ఏ పాటు వస్తాయి రెవెన్యూ? పెద్ద ఎత్తున కోట్లలో వచ్చి కుమ్మరిస్తుంది. ఏంది నువ్వు దాదాపుగా నువ్వు ఛానల్ మెయింటైన్ చేయాలంటే నువ్వు ఇప్పుడు సాయంత్రం బులెటిన్ అని, ఆ బులెటిన్ అని, ఈ బులెటిన్ అని పెద్ద ఎత్తున నిజంగా నీకు అనుకున్న వెంటనే స్క్రీన్ ఎక్కడి నుంచి వచ్చింది. పోలీసులు వీళ్ళంతా సీజ్ చేసినా కానీ నీకు అనుకున్న వెంటనే స్క్రీన్ ఎట్లా వచ్చింది? ఎన్ని లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది? నిజంగా ప్రజలు నిన్ను నమ్మి ఎన్ని లక్షలు కొట్టిరు? ఇదంతా డ్రామా శంకరి. నువ్వేం చేసినా కానీ నీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉండి ఆట ఆడిస్తున్నదని ప్రతి ఒక్కరికి, తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నావు అని అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. నువ్వేదో సెంటిమెంట్ చేసి నిజంగా నేను ప్రజలు నాకు జమ చేసి రూపాయి కొడితే నేను కొనుక్కొని నడిపిస్తున్నాను విధంగా ఒక సెంటిమెంట్ను రాజేసే విధంగా చేస్తున్నావు. నీ ఛానల్లో ఒక 10 మంది పనిచేసినా కానీ నెలకు 20,000 వేసుకున్నా కానీ 10 రెట్లు 20,000, 10 రెట్ల 20
2,00,000 కావాలి, అంతే కదా. 4,00,000 కావాలనుకో, ఇప్పుడు ఒకరికి 20,000 వేసుకున్నా కానీ ఐదుగురికి ₹1,00,000, ఒకరికి 20,000 వేసుకున్నా కానీ ఐదుగురికి ₹1,00,000, 10 మందికి అంటే ₹2,00,000 కావాలి. ₹2,00,000 కావాలి. ఒక్కరికి 20,000 వేసుకున్నా కానీ నువ్వు ఒక ₹2,00,000 కావాలి. ₹2,00,000 ప్లస్ నీకు బంజారా హిల్స్లో రెంట్ ఎంత ఉంటుంది? మేబీ ఒక 30 నుంచి ఒక ₹50,000 ఉంటుందా? ₹2,50,000 నీ ఖర్చుని నువ్వు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నావు. మరి ఈ పైసలన్నీ ఎక్కడి నుంచి వెళ్ళచ్చు? యూట్యూబ్ రెవెన్యూతోని రూమ్ రెంట్ వెళ్ళడమే కష్టం ఉంటుంది. సరే నువ్వు ఏదో వీడియోలు పెద్ద ఎత్తున పెడుతున్నావు, అవి పెడుతున్నావు అని సరే నీకు ఎంతో అమౌంట్ వస్తుంది అనుకో, మేబీ ఒక ₹1,00,000 వేసుకో. నీ యూట్యూబ్ రెవెన్యూ ఒక నెలకు ₹1,00,000 వేసుకో. నీకు ఈ ఫండింగ్ బీఆర్ఎస్ పార్టీ 100% నీ వెనుకుండి నడిపిస్తున్నదని ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఈ ఒక సెంటిమెంట్ రాజేసే విధంగా చేస్తున్నావు. నువ్వు చేసిన పొక్కలో నువ్వు దొడుకున్న పొక్కలనే నువ్వే పడ్డావు. నువ్వు ఏదైతే తప్పిదాలు చేసినావో దాన్ని కాంగ్రెస్ పార్టీ నిజంగా తప్పిదాలను నేను ప్రశ్నించినందుకే, బీఆర్ఎస్ పార్టీకి నిజంగా నేను కొంచెం ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నందుకు నువ్వు ప్రజల పక్షాన మాట్లాడినా అని చెప్తున్నావు కదా. ఏ రోజైనా ప్రజల పక్షాన మాట్లాడినావా? ఎంతసేపు బీఆర్ఎస్ నువ్వు ప్రజల పక్షాన మాట్లాడినందుకో లేకపోతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినందుకో కాదు అక్కడ జరిగింది. విషయం ఏంటంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీని వెనకేసుకుంటూ వచ్చినావు కదా, అదే నీకు అక్కడ పొరపాటు అయిపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నువ్వు ప్రజలకు ఏం చేసుకున్నావు అంటే, నేను ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించినందుకు, కాంగ్రెస్ పార్టీని చేస్తున్న తప్పిదాలను వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రబడిని నా పైన ఒక అమ్మాయితో కేసు పెట్టించిందని చెప్తున్నావు కదా. అమ్మాయితో కేసు పెట్టిస్తే అట్లా ఉండదు. అమ్మాయిలు బట్టే కేసు పెట్టమంటే పెట్టరు. నువ్వు చేసింది వాస్తవం, నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పింది వాస్తవం. అమ్మాయితోని బర్త్డేలు ఇవన్నీ వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయిపోతూ ఉన్నాయి ఎక్కడి ఇంకా నమ్మబలికి యూట్యూబ్ రెవెన్యూతోనే ఏదో పెద్ద ఎత్తున ఇరగదీసి పొరగది నువ్వు ఏదో చేసి నేను యూట్యూబ్ రెవెన్యూతో బతుకుతున్నానే అనే సెంటిమెంట్ను రాజేశాలని చూస్తున్నావు. నీ వెనక 100% బీఆర్ఎస్ పార్టీ ఉండి నడిపిస్తున్నది. నువ్వు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీ జబ్బవిన చేయగానే నీ కన్ను నెత్తికెక్కే ఎక్కడికో వేణువు. కింది స్థాయి జర్నలిస్టులను కూడా పట్టించుకోలేవు ఒకనొక సమయంలో. అది అందరికీ తెలిసిన విషయమే. నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా నిన్ను పట్టించుకోలేదు. కాకపోతే మనం జైల్లోకైనా అయ్యో పాపం అని ఏదో వాళ్ళు మాట్లాడితే వాళ్ళ గురించి ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. అంతేగాని శంకరి ఈ డ్రామాలన్నీ బంద్ అయ్యి నువ్వు పార్టీల పక్షాన మాట్లాడు బంద్ అయ్యి ముందుగల. ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ విషయం పక్కకు పెడితే నువ్వు అధికార పార్టీలో ఉన్న పార్టీని ఏ పార్టీనైనా కడిపారే, నేను తప్పేం లేదు. కానీ ఎలా యాస్ట్రీగా మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీని జోకుతాను. నీ ఛానల్లో ఎన్ని బీఆర్ఎస్ వీడియోస్ ఉంటాయి? ఇక ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ ఛానల్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టగానే కలాసి వేసుకుంటాడు. ఇక కలాసిగా బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టగానే కలాసి ఇక్కడ వచ్చేస్తాయి. ఇక బీఆర్ఎస్ చంద్రబాబు గురించి కూడా మాట్లాడు. తెలంగాణలో ఎండబెట్టాలి, ఏపీని ఎండబెట్టాలి. నీకు చంద్రబాబు గురించి నీకు ఎందుకు? హరీష్ రావు గురించి, చంద్రబాబు గురించి ఎందుకు నీకు? పక్క రాష్ట్రం గురించి ఎందుకు? నువ్వు కేటీఆర్ ఏం చెప్తే ఆ డైరెక్షన్లో పనిచేస్తున్నావు. ఎవరికి తెలియదు? ఈ డ్రామాలన్నీ బంద్ అయ్యి శంకరి, నువ్వు చేసే కథలు, నువ్వు చేసే లంగ కథలన్నీ అందరికీ తెలిసిపోయి నువ్వు ఏం చేసావు కానీ ఏదో నామక వ్యవస్థ నువ్వు యూట్యూబ్ రెవెన్యూ ద్వారా బతుకుతున్నాను కానీ నా ప్రజలు పైసలు చేసి జమ చేసి కొట్టినాను కానీ ఒకనొక సమయంలో నీకు తెలంగాణ ప్రజలు ఎన్ని పైసలు కొట్టారు నిజంగా ఓసారి లెక్క చెప్పాల్సి వస్తుంది. నువ్వు అంటావు కదా వాళ్ళని వీళ్ళను దొంగతనంగా అన్న సంపాదించినావు, ఇల్లు సంపాదించినావు, ఆ పైసలు కొట్టమను, ఈ పైసలు కొట్టమను, తెలంగాణ ప్రజలు సొమ్ము తింటున్నావు అని అంటావు కదా. ఏదో ఒక రోజు నిన్ను కూడా తెలంగాణ ప్రజలు అడుగుతారు. మరి నిజంగా తెలంగాణ ప్రజలు రూపాయి జమ చేసి ఏ విధంగా కొడితే నువ్వు ఏ విధంగా వాడుకుంటున్నావు, ఏం సాయం చేసినావు కానీ కూడా ఆ రోజులు కూడా వస్తాయి. తప్పకుండా తొందరపడకు తమ్మి. ఎందుకంటే నువ్వు ఏదో పెద్ద ఎత్తున ఉరికిపోయి నువ్వు ఏదో ఇరగదీస్తావని కాదు. కాకపోతే నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడి పార్టీల సంకనాకకుండా తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడి ఒక జర్నలిస్ట్గా మంచి పేరు తెచ్చుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నేను చెప్తున్నా, వీడు అవకాశవాది. ఏ పార్టీ అవకాశంలో ఉంటే ఆ పార్టీకి కథం వత్తాసు వలుపుతూనే ఉంటాడు. ఈ పార్టీ ఇలా ఇది కాదు, ఈ పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెడుతుందని దీనికి వత్తాసు వలుపుతాడు, రేపు ఇంకేమన్నా అయితే దానికి కూడా వత్తాసు వలికే అవకాశం ఉంటుంది. ప్రజల పక్షాన మాట్లాడటం నమ్మొచ్చు కానీ ఈ పార్టీల పక్షాన మాట్లాడటం ఎప్పుడు కూడా నమ్మరు. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక.